హాయ్ అండి. మ్యాంగోస్ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి. ఎండాకాలం అయిపోయిందంటే అయ్యో! మామిడికాయలు అయిపోయినాయి అని చెప్పి బాధపడుతుంటాం కదా! అయితే ఫస్ట్ టైము నేను ఈ చలికాలంలో మ్యాంగోస్ అయితే చూస్తన్నా. అది కూడా మా చెట్టుకే. ఏకలింగంలాగా ఒకటే కాయ చెట్టు మీద ఊగులాడుతా ఉంది. అయితే దాన్ని మా మమ్మీ, డ్యాడీ 1 వీక్ నుండి చూస్తారట. పాపం అప్పటి నుండి కాపాడుకుంటూ వచ్చిర్రు. అది ఇగ మా కళ్ళలో పడిన తర్వాత మేము ఎక్కడ ఆగుతాం చెప్పండి. ఇగ మా మనగాడు నేను కుస్తీ పడి మన కాయనైతే తెంపినాము. చెట్టు పైనే ఎంత బాగా మాగిందో. ఆ కాయని చూసిన తర్వాత మా మనగాడికి నాకు సంతోషానికైతే అవధుల్లే లేవన్నమాట. ఏదో మామిడికాయని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా మా రియాక్షన్ మామూలుగా లేదు. ఇక ప్రాణం ఎక్కడ అవుతది. దాన్ని వెంటనే పోయి వాష్ చేసుకొని, కట్ చేసుకొని తిందామని చెప్పి ఇద్దరమైతే కూర్చున్నాం అక్కడ. నాకని చెప్పి మా ఆయన, మా మమ్మీ, మా చిట్టోడు కూడా రెడీగా చూస్తున్నారక్కడ. లోపల కూడా అసలు ఏమన్నా టేస్ట్ ఉందా? కట్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అబ్బా! అబ్బా! అబ్బబ్బబ్బా! వేరే లెవెల్ అన్నమాట. అట్లా ఒక్క పీస్ కొరికి తింటా ఉంటే స్వర్గము. మాలాగే మామిడికాయ పిచ్చోళ్ళు ఉన్నారా ఎవరైనా? అది ఉన్నదేమో బుడతకాయంత, ఆ కాయ ఉన్నదేమో పిట్ట పిల్లంత. అది ఒక్క పీస్ తింటే మాకు ఒక పిల్ల పేగు కూడా సరిపోలేదు. పాపం కష్టపడి కోసినందుకు మా ఆయనకు ఒక పీసు, మా మమ్మీ దాని అడ్రస్ చెప్పినందుకు మా మమ్మీకి ఒక పీసు, మా చిట్టోడు పాపం పోయిన సమ్మర్లో వాడు తినలేదు కదా అని వాడికొక పీసు, కష్టపడి కట్ చేసుకున్నందుకు నాకొక్క పీసు. ఏమాత్మ ఉంటది దానికి. అలా అందరమైతే షేర్ చేసుకొని ఆ కాయనైతే కష్టపడి తిన్నామన్నమాట. మా కన్నయ్యకి కూడా ఈ మ్యాంగో ఫ్లేవర్ భలే నచ్చినట్టుంది. వాడు కూడా భలే చప్పరించుకుంటా తిన్నాడు. ఏం మిగులుతున్నవే నాని గిది గిది సన్నమాకి ఇది పట్టుకో ఇది పట్టుకో వినపడ్డాడు.